వాళ్ళకి సాధారణ జనానికి ఎవరికి ఏం తగ్గదు. అంటే పరిశ్రమలకు రాయితీ వచ్చినప్పుడు పన్ను తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా ధరల మీద ప్రభావం ఉండదా? ధరలు తగ్గితే సామాన్యులకి లాభం కాదా? చాలా అమాయకత్వం అది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు పెట్టారు, ఇక్కడ తక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ సంపాదించుకోవడానికి, మానవ వనరులకు అది ఎక్కువ పెట్టుకోడు. మరి రాయితీ ఇచ్చిన చోట తక్కువ రేటుకి ఇవ్వని రూల్ ఏం లేదు అక్కడ. అంటే మనం కొనుగోలు చేసే వస్తువు మీద పన్ను ఏమి మనకు తగ్గదు, ట్యాక్స్ ఏమి మనకు తగ్గదు. ఇప్పుడు ఎంత పే చేస్తాం అంత పే చేయాలి. ఇండస్ట్రియలిస్ట్ కి రూపాయి మిగులుద్ది. ఇండస్ట్రియలిస్ట్ కి ఇన్కమ్ ట్యాక్స్ లో ఎగ్జంప్షన్ వస్తుంది. దాంట్లో వాళ్ళకి ₹1,00,00,000 కట్టేవాడు 30 లక్షలు కడతాడా 20 లక్షలు కడతాడో తగ్గిపోతున్నాడు. దానివల్ల లాభం మనం అనేది ఏంటంటే దాని వలన వాడు వచ్చి ఇక్కడ కంపెనీ పెడతాడు అందుకోసం, ఆ ఉద్దేశంతో అని. కానీ దేశ ఆదాయం పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబానీ ఉన్నాడండి, ఏడాదికి 1,00,000 కోట్లు కడుతున్నాడు అనుకుందాం ఉజ్జయిని. అదాని 1,00,000 కోట్లు కడుతున్నాడు అనుకుందాం. వాళ్ళిద్దరు వచ్చి ఆంధ్రలో పెడతారు. దేశానికి ఈ 1,00,000 కోట్లు రానట్టేగా. ఆ 1,00,000 కోట్లు ఎవరు లబ్ధి పొందుతున్నారు? వాళ్ళిద్దరికి మిగులుతుంది. దేశానికి ఏం ఒరిగినట్టు? ఇక్కడ 4 ఉద్యోగాలు ఉట్టి ఆంధ్ర వాళ్ళకి ఇస్తాడా? వాళ్ళకి నచ్చిన ఇచ్చుకుంటాడు. దేశం నలుమూలల నుంచి వచ్చి దాంట్లో కూడా ఏదో ఉన్నట్టు 30% స్థానికత అని. ఒకవేళ పెట్టినప్పుడు 30 మనకి ఇస్తాడు.